హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే గుడ్ ఈవినింగ్. అయితే సాయంత్రం పాలు పిండేసరికి ఈ టైం అయింది ఫ్రెండ్స్. మా షెడ్ చూడండి, ఈవినింగ్ టైంలో వాతావరణం చూడండి, మబ్బు ఎంత ఆహ్లాదకరం. ఇలాంటి ఆహ్లాదకరం అయిన వాతావరణం చూడండి. ఊరు మా ఊరు లైట్లు చూడండి, మా షెడ్ చూడండి ఫ్రెండ్స్. అయ్యో, దిస్ ఈజ్ మై షెడ్. అవపడతలేనా ఫ్రెండ్స్? టికెట్ ఎక్కువైంది దగ్గరికి. ఎస్ చూడండి ఫ్రెండ్స్, సొప్ప కోయడానికి వచ్చినాం మేము ఇప్పుడైతే. ఈ టైం అయింది పాలు పిండేసరికి. 6:30 స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. 7 అవుతుంది బరాబరి. సొప్ప కోసడానికి వచ్చినాం ఫ్రెండ్స్. ఇక్కడ పోయిరాదు, ఇంత పోయి చూడండి ఫ్రెండ్స్. ఇగో ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ రైతుల పరిస్థితి. ప్రకృతి ఎంత చల్లగా ఉన్నదో చూడండి ఫ్రెండ్స్. పొద్దునాక విపరీతమైన ఎండ కొట్టింది, ఇప్పుడు చాలా కూల్గా ఉన్నది ఫ్రెండ్స్ వాతావరణం. ఇక మన నిర్వేష్ అయితే గడ్డికి వస్తుంది, నేనైతే వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. కొంచెం మస్కున్నదని కొంచెం పచ్చిగడ్డి అయితేనే మళ్ళీ పొద్దుగాల పచ్చిగడ్డి అయితేనే పాలిస్తాయి ఫ్రెండ్స్ బర్రెలను. చాలా వాటిని అయితే సుఖంగా చూసుకుంటున్నాం. అందువల్ల మాకైతే పాలు చాలా రోజులు ఇచ్చినాయి ఫ్రెండ్స్. మాకైతే ఇవి అదృష్టం అనుకోవాలి. అక్కడ లైట్లు నర్సంపేట ఫ్రెండ్స్, ఆ లైట్లు నర్సంపేట. అగో అక్కడ ఉన్న లైట్స్ అన్ని నర్సంపేట. నర్సంపేట దగ్గర అగో లైట్స్, ఆ లైట్స్ అన్నీ నర్సంపేట సిటీ. ఇగో ఈ లైట్స్ మా ఊరు, ఈ లైట్స్ మా షెడ్. ఇక మా మిస్సెస్ అయితే సొప్పకొస్తుంది. ఇవాళ ఎన్నో బెండకాయలు తెంపినాం ఫ్రెండ్స్. బెండకాయలు తెంపి ఇక ఈ టైం అయింది. ఇలాంటి వాతావరణం ఒక రైతుకే ఫ్రెండ్స్. ఇంత ప్రకృతిని ఆస్వాదించాలంటే రైతుగా పుడితేనే ఇంత మంచి వాతావరణాన్ని ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. కష్టం ఎంత ఉన్నా మంచిదే. ఎంతవరకు మనం పనిచేస్తున్నాం అనేది కాదు ఫ్రెండ్స్, మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాం అనేది. మనం ఆరోగ్యంగా ఉండి ఎదుటి వారిని కూడా ఆరోగ్యంగా ఉంచడానికి చేయడుస్తున్నాడంటే రైతు వల్లనే. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా. ఇక నెక్స్ట్ ఇక రోహిణి వస్తుంది. రోహిణి తర్వాత ముర్ఖశిల ఫ్రెండ్స్. ఇక అప్పంచెల్లి వర్షాలు అయితే స్టార్ట్. ఇప్పటికే మబ్బు అయితే కూల్గా ఉన్నది, వర్షం వచ్చినట్టే చేస్తుంది. నిన్న కూడా ఉరిమింది, మెరిచింది. అందరికీ జై జవాన్, జై కిసాన్, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్ ఫ్రెండ్స్. రేపైతే